ఇది బ్రౌన్ రైస్తో చేసిన పెరుగన్నం అండి. నేను రాత్రి అన్నం వండి పాలు కాగిచ్చి కొద్దిగా గోరువెచ్చగా అయినాక పోసానండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా అప్పుడే వేసానండి. చూడండి పెరుగన్నం తోడుకుంది. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. ఇదైతే రోజు తినకపోయినా వారంలో 2-3 సార్లు తింటే చాలా మంచిదండి హెల్త్కి. ఎందుకంటే మనం వైట్ రైస్తో కాకుండా బ్రౌన్ రైస్తో చాలా బాగుంటుంది. ఈ బ్రౌన్ రైస్ అయితే కొంచెం మెత్తగా ఉడకాలండి. ఉడకాలంటే దాన్ని కొంచెం మనం దగ్గరగా 12 గంటలు నానబెట్టాలండి. ఒక గంట అరగంట నానబెడితే సరిగా ఉడకదు. మనం టైం తీసుకుని చాలా ఓపికగా నానబెట్టుకోవాలి. ఇవి రుచి కూడా చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. నేనైతే ఇప్పుడు నానబెడతానండి. నైట్ వండాలంటే ఇప్పుడు నానబెట్టేస్తాను. నైట్ 6-7 ఆ టైం కల్లా నేను వండుతాను. వండిన తర్వాత కూడా మళ్ళీ మనం కుక్కర్లో వేసిన తర్వాత ఇంకా కుక్కర్ మూత తీసి ఇంకా చూడాలి ఉడికిందా లేదా అని. ఎందుకంటే ఇది గట్టిగా బిగిసిపోతుంది రైసు. అందుకని దాన్ని కొంచెం పెరుగన్నాన్ని కొంచెం జాగ్రత్తగా వండుకోవాలండి. ఇది మనం టిఫిన్లు అవి మానేసి చిన్నపిల్లలకి ఇది అలవాటు చేయండి. వైట్ రైస్తో కాదు బ్రౌన్ రైస్తో అలవాటు చేయండి. ఇప్పుడున్న జనరేషన్కి అసలు టిఫిన్లు తప్పించి ఈ పెరుగన్నాలు గట్ట పెద్ద తినట్లేదండి. అందుకని పిల్లలకి ఇప్పటి నుంచే మీరు అలవాటు చేస్తే చాలా మంచిది. టిఫిన్ బాక్స్ పెడతాం కదా స్కూల్కి, అప్పుడు కూడా కొద్దిగా పెరుగన్నం పెట్టేయండి. వైట్ రైస్తో కాకుండా బ్రౌన్ రైస్తో. ఇంట్లో పెద్దవాళ్ళకి అప్పచెప్పండి. వాళ్ళైతే చాలా నీట్గా ఓపికగా చేస్తారు. డ్యూటీలకు వెళ్ళే టైంలో మీకు హడావుడిగా ఉంటుంది కాబట్టి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ పచ్చిమిరగా ఉందో చూడండి, ఇది బాగా పెరుగులో ఊరుతుంది. అది చాలా టేస్ట్గా ఉంటుందండి. పెద్ద కారం కూడా ఉండదు. మనం ఎంత కారమైన పచ్చిమిర్చి వేసినా కూడా కారం ఉండదు. ఉల్లిపాయ కూడా ఇలా పెరుగులో ఊరింది చూడండి. ఇలాగా అది చాలా అద్భుతంగా ఉంటుంది దీని రుచి అయితే. ఈ పెరుగన్నం ఎలాగ ఉన్నదో కామెంట్ చేయండి. అసలుగా వారంలో 2-3 సార్లు తినడం కూడా టైం లేని వాళ్ళు అయితే నెలకు 2 సార్లు తినండి. ఇది అద్భుతమైన రుచి అండి. దీన్ని అయితే ఎవరు మిస్ కావద్దు. మన టిఫిన్ తిన్నా కానీ ఇది ఆ టిఫిన్తో పాటు కొద్దిగా ఒక కప్పు అన్నం తినండి. ఇది ఎందుకంటే నేను రోజు ఇంట్లో తింటున్నాను కాబట్టి మా ఇంట్లో వాళ్ళ హెల్త్లు కూడా బాగానే ఉన్నాయండి. అందుకని మీకు కూడా చెప్తున్నాను. బాగుందండి చాలా పుల్లగా. ఆ పులుపుకు చావకాయ నంచుకుంటే చాలా బాగుంటుంది.